హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థివిస్ కిచెన్. మష్రూమ్స్ కర్రీ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 1 ఇంచ్ దాచిన చెక్క వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఈ కర్రీకి కావలసిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి 3 లవంగ మొగ్గలు, 1/2 ఇంచ్ దాచిన చెక్క వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. 1 పెద్ద సైజు టమాటా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని వాటర్ వేసి 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. మీరు తీసుకున్న మష్రూమ్స్ పెద్దవి అయితే 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. అదే చిన్న మష్రూమ్స్ అయితే 2 పార్ట్స్గా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ మష్రూమ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసి ఈ మష్రూమ్స్ని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ మష్రూమ్స్ నుంచి వాటర్ సెపరేట్ అవుతుంది. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కర్రీకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని పైన మూత పెట్టేసి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి కర్రీ ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ ఈ విధంగా దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీ, రోటీల్లో కూడా సూపర్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.